ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క స్వంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వలన కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు, అష్టమ శనిగ్రహ ప్రభావము, అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి, వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు. కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది. మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత పిత్త శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి. అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఈయన ఆయుకారకుడు, ఆయువునిచ్చేవాడు ఈయనే. అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం. మరి కార్బన్ డైఆక్సైడ్ శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తూకం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనీశ్వరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు. మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని, సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో
ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమశిక్షణాబద్ధంగా క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటే, అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు. మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని, సహనాన్ని, దయా దాక్షణ్యాలని, అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి, ఆయువు పెరుగుతూ ఉంటుంది. ముందు ముఖ్యంగా ఈ శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతట తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ యొక్క మార్చి 30వ తేదీ నుండి తన యొక్క చారణ సలుపుతూ మరి అందులో ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ తదుపరి ఈ శని భగవానుడు జూలై 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు. మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు, వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో, ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి, రాశుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాశుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు. 2.5 సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని
బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుతెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసుల వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాసుల వారికే కాదండి, మిగతా రాసుల వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు. ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి 30వ తేదీ నుండి శని భగవానుడు మీనరాశిలో సంచారం వలన ఇప్పటి వరకు కూడా మరి మేషరాశి వారికి ఎన్నో విధాలైనటువంటి లాభాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కావచ్చు, గనుల వ్యాపారం చేసే అంటే గనుల్లో బండరాళ్ళ వ్యాపారం, రంగురాళ్ళ వ్యాపారం ఇలాంటివి చేసే వాళ్ళకి కావచ్చు, అట్లాగే మిత్రుల వలన లాభపడిన వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క కర్మని పరిపూర్ణంగా తృప్తికరంగా అనుభవించినటువంటి ఈ మేషరాశి వారికి ఈ మార్చి 30 నుండి కూడా కొన్ని ముందు ముందు వెళ్ళేటప్పుడు గుంతలు కనిపిస్తాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అట్లాగే కష్ట నష్టాలు, ప్రమాదాలు, సమస్యలు, అంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మాత్రమే ఆ శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని అనుసరించి ఆ యొక్క గ్రహం మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావితం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎంత నిజమో, ఆ యొక్క ప్రభావంలో మంచి జరుగుతుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ప్రారంధాలని అనుభవించేది కూడా మేషరాశి వారు మరి ఇప్పుడు ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 30వ తేదీ నుండి మేషరాశి వారు శనిగ్రహ అనుగ్రహం కోసం దాదాపు ఒక 8 సంవత్సరాలు 8.5 సంవత్సరాలు పరితపిస్తూ ఉండాలి. ఇది ఒక శుభయోగంగా భావించాలి.
అంటే ప్రతి మనిషి కూడా ముఖ్యంగా మేషరాశి వారు ముక్తి మార్గం వైపు, మోక్ష మార్గం వైపు తమ యొక్క ప్రయాణాన్ని సాగించేటటువంటి అవకాశం ఇప్పుడు కలిగిందని సంతోషపడాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 12వ స్థానంలో శని భగవానుడు ఉండటం, అది మీనరాశి సమక్షేత్రం అవ్వటం, జలరాశి అవ్వటం వలన మేషరాశి వారికి ఆర్థికంగా అంటే ఉద్యోగం, కర్మకారకత్వం వహించినటువంటి శని మరి దశమ భావానికి అంటే కర్మభావానికి, లాభభావానికి కూడా ఆయనే అధిపతి అయ్యి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఫెయిల్ అవ్వటం, అంటే వారికి కాస్త ఓపిక నశించటం, ఎన్నో రకాలైనటువంటి మానసిక చర్యల్లో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఒంటరితనాన్ని అనుభవించటం, పూర్వంలో అనుభవించినటువంటి సంతోషాలని ఒక్కొక్కసారి తలుచుకొని ఆనందపడుతూ ఉంటారు. అంతలోనే వెంటనే డిసప్పాయింట్మెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాగే వీరు ఆరోగ్య విషయంలో మేషరాశి వారు సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క మీనరాశి అనేటటువంటిది అరికాళ్ళకి, పాదాలకి సంబంధించినటువంటి స్థానం కాబట్టి మరి కాలపురుషాంగాలలో ఈ స్థానం, మరి కాళ్ళు ఉంటేనే కదా మనిషి శరీరం అంతా నిలబడేది. శరీరంలో కాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి అందుకనే మనకి మోకాళ్ళ భాగం నుంచి కూడా మకరము, కుంభము, పిక్కలు, ఆ తర్వాత అరికాళ్ళు, ఈ మూడు కూడా శని భగవానుడు పరిపాలించే సమయం ఆసన్నమైంది. కాబట్టి పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మెట్లు ఎక్కేటప్పుడు, కుర్చీల్లో కూర్చుండేటప్పుడు, లేకపోతే నడిచేటప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగలచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి పడేటటువంటి సందర్భాలు కలగచ్చు, ఇబ్బందులు కలగచ్చు. ట్రావెలింగ్, ముఖ్యంగా పడవ ప్రయాణాలు కానీ, సముద్రయానాలు చేసేటటువంటి వారు, లేకపోతే సముద్రం లోపల అంతర్భాగంగా ఉండేటటువంటి ఎన్నో ఖనిజాలను వెలికి తీసేటటువంటి వారు, అట్లాగే ఈ నదుల్లో, సముద్రాల్లో మత్స్య కార్మికులు ఉంటారు, అంటే చేపలు పట్టేవారు, వారు కానివ్వండి, వీళ్ళందరూ కొంత ఆచితూచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారు వెళ్తాం మంచిది. ముఖ్యంగా ప్రజెంటు ఈ మేషరాశి వారికి శని భగవానుడు మరి పూర్వభాద్ర నక్షత్రంలో దాదాపుగా ఏప్రిల్ వరకు ఉంటాడు, 27 వరకు. ఆ పూర్వభాద్ర నక్షత్ర పరంగా చూస్తే ఫారెన్ ఎక్స్చేంజ్లు, ఫారెన్కి సంబంధించినటువంటి లాభ నష్టాలు బేరీజ్ వేసేటటువంటి ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, లేకపోతే మఠాలు, ఆశ్రమాలకు సంబంధించినటువంటి వాటిల్లో పనిచేసేటటువంటి ఎంతోమంది ప్రొఫెషనల్స్, అంటే క్యాషియర్స్ కానివ్వండి, బ్యాంక్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, టీచరింగ్ అంటే స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి టీచర్సు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్సు, అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే మీ మీద ఎన్నో అపనిందలు, అవమానాలు, అనుమానాలు కలిగజేసేటటువంటి స్థితి ఈ శని భగవానుడు కలిగజేస్తాడు. వాళ్ళ యొక్క కర్మకి విఘాతాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఉన్నటువంటి వృత్తిలో, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు, అంటే ప్రమోషన్ వస్తుందనుకుంటే అది వేరే వాళ్ళకి తరలి వెళ్ళిపోవటం. మరి ఈ శని మేషరాశి వారికి 12వ రాశిలో ఉండి ద్వితీయ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు తృతీయ దృష్టితో. ధనపరంగా ఖర్చు అవ్వటం, కుటుంబంలో సమస్యలు రావటం. మరి ఈ యొక్క శని దృష్టి చాలా విశేషమైనటువంటిది, చాలా ఘోరమైనటువంటిది, క్రూరమైనటువంటిది, పాపత్వం చెందినటువంటిది. మరి ఈ యొక్క మేషరాశి వారికి శని యొక్క దృష్టి కన్యారాశి మీద పడటం ద్వారా ఆరోగ్యపరంగా ఎప్పుడూ హాస్పిటల్స్కి వెళ్ళటం, ఉన్నటువంటి రోగం అనేటటువంటిది ఏదైనా అనుభవిస్తే అది డెవలప్ అవుతూ ఉండడం, అంటే ఇంకొంచెం వృద్ధి చెంది అనవసరమైనటువంటి ఖర్చు అప్పు చేసి హాస్పిటల్స్కి పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు కొంత సమయమును ఉపయోగించి ఏదైనప్పటికీ కూడా కొంత ఆయుర్వేదాన్ని, హోమియోపతిని కనుక వీళ్ళు కనుక ఉపయోగిస్తే కనుక వారికి ఆ మందు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కొంత ఈ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండండి. ఎక్కడ మేషరాశి వాళ్ళు భయపడటం మానేసి ఆ శని భగవానుడు గురించి నామస్మరణ చేయండి. అట్లాగే ఈ శని భగవానుడు తదుపరి ఇంకా నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాల్లో వచ్చినప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ శని భగవానుడు తన యొక్క 10వ దృష్టిని మేషరాశి నుంచి 9వ స్థానమైనటువంటి ధనుస్సు రాశి మీద పడేసరికి వీరికి ఆర్థిక పరంగా, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని కర్మ ప్రారంధాలు అనుభవించాల్సి వస్తుంది. తండ్రికి సంబంధించినటువంటి పూర్వార్జిత ఆస్తుల విషయంలో
కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. శని భగవానుడు నిదానస్తుడైనా కూడా ఆయన యొక్క దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. మేషరాశి వారికి శని యొక్క అనుగ్రహం తప్ప ఏ గ్రహము కూడా ఈయన ముందు కాస్త కష్టంగానే ఉంటుంది. మిగతా గ్రహాలు కొంత వెసులుబాటు కనిపిస్తున్నప్పటికీ ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం ఈ యొక్క మేషరాశి వారికి మాత్రం చక్కగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి, అభిషేకాలు, హోమాదులు ఇలా చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ద్వారా వారు ఎన్నో రకాలైనటువంటి చక్కగా సమస్యల నుంచి అధిగమించి శుభ ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వారికి ఒకటే కాదు, ఎన్నో ఉంటాయి. వారి యొక్క జన్మజాతక రీత్యా కూడా తెలుసుకున్నట్లయితే కనుక ఒక్కోసారి పాజిటివ్ అయినవి నెగిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ పాజిటివ్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా సమయం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏకాగ్రతతో పాటించండి. దేవుని యందు భక్తిపూర్వకుల్ని పెంచుకోండి. ఎందుకంటే వీరికి భగవంతుడి మీద, దేవాలయాల మీద కొంత హోప్లెస్గా ఉండే పరిస్థితి బిగిన్ అవుతుంది. వాళ్ళ కర్మలు, వాళ్ళ యొక్క ఆచరణలు, వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ముందుకొస్తాయి. కాబట్టి శని అనుగ్రహం చేత మేషరాశి వారికి శుభం కలగాలని ఆశిస్తూ, మరి వారు శనిగ్రహ అనుగ్రహం కోసం ఎల్లవేళలా ప్రశాంతతమైనటువంటి మనోచిత్తితో ఆ యొక్క చింతనలను వదిలేసి ఏకాంతంగా ఒక అరగంట సేపైనా దైవ ధ్యానం చేయటం ద్వారా ఏలినాడి శని నుంచి తప్పించుకునే ఉపశమనం కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.